హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్, రీవెరిఫికేషన్కి ఎలా అప్లై చేయాలి, రీవెరిఫికేషన్కి ఎంత ఫీజు కట్టాలి, డేట్ ఎప్పట్లోగా కట్టాలి, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. సో ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏపీ ఎంసెట్ అడ్వాన్స్డ్ సప్లై రిజల్ట్స్ కూడా వచ్చేసిన తర్వాత కొంతమంది మేము బాగానే రాసాము, అయినా కూడా మాకు రిజల్ట్స్లో మేము ఫెయిల్ అయ్యామని కొంతమంది అంటున్నారు. సో అటువంటి వాళ్ళు ఎవరైనా మీరు రాసే సబ్జెక్ట్లో కంటెంట్ ఏమైనా మీకు ఉందని నమ్మకం ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. రీవెరిఫికేషన్కి ఎప్పట్లోగా అప్లై చేయాలి అంటే, మనం రీవెరిఫికేషన్ కానీ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి చూడండి, రీవెరిఫికేషన్ తరక ఫీజు 1000 రూపీస్ మనకి పే చేయాల్సి ఉంటుంది. బట్ ఈ రీవెరిఫికేషన్ని కేవలం మనం ఆన్లైన్ ప్రాసెస్లో మాత్రమే మనం చేయాలి. ఓన్లీ ఆన్లైన్లోనే అప్లికేషన్ అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా రీవెరిఫికేషన్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఈ వెబ్సైట్ ద్వారా లింక్ని ఓపెన్ చేసి మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రీవెరిఫికేషన్కి ఎవరైనా అప్లై చేయాలనుకున్న వాళ్ళు మన దగ్గర ముందు ఈ డేటా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. మీ హాల్ టికెట్ నెంబరు, ఇంటర్ హాల్ టికెట్ నెంబరు, అలాగే ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, నెక్స్ట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఇవన్నీ కూడా ఈ డీటెయిల్స్ అన్నిటితో మీరు లాగిన్ అయినట్టయితే మీ తరక డీటెయిల్స్ అన్నీ కూడా మనకి వెబ్సైట్లో కనిపిస్తాయి, మీ స్క్రీన్ మీద అపియర్ అవుతాయి. అప్పుడు మీరు ఏ సబ్జెక్ట్కి అయితే మీరు రీవెరిఫికేషన్ పెట్టాలనుకుంటారో ఆ సబ్జెక్ట్ని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ సబ్జెక్ట్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. రీవెరిఫికేషన్కి ఎవరైనా అప్లై చేయాలనుకున్న వాళ్ళు లాస్ట్ డేట్ జూలై 7గా ఇవ్వడం జరిగింది. ఈ 7 లోపు మనం ఆన్లైన్లో పేమెంట్ చేసినట్టయితే మనకి మన ఆన్సర్ స్క్రిప్ట్ స్కాన్డ్ కాపీని కూడా మనకు పంపిస్తారు. సో దీనికి ఎటువంటి ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వడం జరగదు, ఇదే ఫైనల్ ఎక్స్టెన్షన్ అనేది కూడా చెప్పారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని పాయింట్స్ మనం చూద్దాం. ఎవరైనా సరే ఆన్లైన్ రీవెరిఫికేషన్కి అప్లై చేయని వాళ్ళకి ఈ డేటు దాటి 4th డేట్ దాటి ఎటువంటి ఎక్స్టెన్షన్ అనేది మనకు ఉండదు. అంతేకాకుండా వీలైన తొందరలో మీరు అప్లై చేసినట్టయితే మీకు ఎర్లీగా మీకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఫీజుని రీవెరిఫికేషన్కి ఎవరైనా అప్లై చేసినటువంటి ఫీజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాట్ బి రిఫండెడ్, అంటే మీకు తిరిగి రిటర్న్ చేయడం అనేది ఉండదు. ఇది కేవలం మనం అప్లికేషన్స్ అన్నీ కూడా డైరెక్ట్ పర్సన్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ ఇవి తీసుకున్నట్టయితే అది యాక్సెప్ట్ చేయదు. ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ప్రాసెస్లో కరెక్షన్ జరగడం వల్ల రీకౌంటింగ్ అనేది ఛాన్స్ అనేది మనకు లేదు. సో ఇది మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ని బట్టి మీరు ఎవరైనా అప్లై చేయాలనుకున్న వాళ్ళు జూలై 4 లోపు దీనికి అప్లై చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా అప్డేట్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి, తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. Thank you so much for your watching. This is your Madhusudan. Thank you.